నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వారు తమపై దాడి చేశారని, తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ సిపి సుధీర్ బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు. కాబట్టి పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ను మోహన్ బాబు కోరారు. తాజాగా మోహన్ బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనోజ్ కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడు ఆశపడలేదన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానన్నారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరమన్నారు. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుండి మా కుటుంబానికి దూరంగానే ఉంటున్నామని మనోజ్ తెలిపారు. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగులను తీవ్రంగా తిట్టారన్నారు. ఇంట్లో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమైపోయాయన్నారు. తన అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసన్నారు. విష్ణు అనుచరులే సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని అన్నారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ విజయ్ రెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకుని వెళ్లిపోయారని చెప్పారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడు పాకులాడలేదని, ఆస్తి కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. నేను నా భార్య సొంత కాళ్ల మీద నిలబడి సంపాదించుకుంటున్నామని మంచు మనోజ్ తెలిపారు. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యా సంస్థల్లోని బాధితులకు తాను అండగా ఉన్నానన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ వెల్లడించారు.